18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 1500 రూపాయల ఎందుకండి? రమ్య గారు ఫ్రీ పథకాలు వద్దనడానికి కారణాలు. ఫ్రీ 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 అనే దానికి ఎప్పుడూ కూడా నేను కొంత అగైనెస్ట్ గానే ఉంటానండి. ప్రజలు ఫ్రీ ఇస్తేనే ఓట్లేస్తారా, లేకపోతే వేయరా? ఓహో వీడు 1000 రూపాయలు 500 ఇస్తుంటే మేము 2000 ఇస్తాం, 2000 కాస్త 3000 ఇస్తాం. ఆ అడుక్కు తినేలాగా ఫ్రీ ఇస్తే తీసుకునేలాగా ఉండే పొజిషన్ లో ప్రజల్ని ఉండకుండా చూడాల్సిన బాధ్యత. కానీ భవిష్యత్తులో మనకి పడే నరకం ఏంటనేది మీకు తెలియాలి అని చెప్పి నా ఒపీనియన్ నేను క్లారిటీ ఇస్తున్నా. మీకు అన్ని ఫ్రీగా ఇస్తుంటే మనుషులు పని చేసేది అక్కడ. ఫ్రీ బస్సులు ఎక్కుతున్న మహిళలు ఏం ఫేస్ చేస్తున్నారో మీకు తెలుసా? ఏంటి సూపర్ 6 పొలిటికల్ టైం విత్ అడ్వకేట్ రమ్య. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ గురించి మనం మాట్లాడుకుంటే సూపర్ 6 అనేది చాలా చాలా సెన్సేషనల్ టాపిక్ కింద మాట్లాడాలి. తెలంగాణ గవర్నమెంట్ ఫ్రీ బస్సెస్ ఇచ్చినప్పుడు కూడా మనం వీడియోస్ చేసాం. ఫ్రీ 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 అనే దానికి ఎప్పుడూ కూడా నేను కొంత అగైనెస్ట్ గానే ఉంటానండి. సూపర్ 6 విషయంలో ఎందుకు ప్రజలు ఇట్లా ఫ్రీ వాటికి అలవాటు అయిపోయారు? ప్రజలు ఫ్రీ ఇస్తేనే ఓట్లేస్తారా, లేకపోతే వేయరా? ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్, మనం 2024 ఎలక్షన్స్ చూసుకుంటే ఫ్రీ పథకాలు మీరు ఇవ్వడం వల్ల ఓటేశారా, అభివృద్ధి కోసం ఓటేశారా అనే ఒక మేజర్ పాయింట్ని ప్రతి గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. నా ఉద్దేశం ఏంటంటే ఫ్రీ అనేది పొలిటికల్ పార్టీలు ఒకప్పుడు నిజంగానే సర్వీస్ మోటివ్లోనే వచ్చినాయి. మీకు రోడ్లు ఇస్తాం, మీకు అంటే అవన్నీ గవర్నమెంట్ చేయాల్సిన పనులు మేము చేస్తాము, మేము క్లియర్గా చేస్తాము, 100% చేస్తాము అని ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి ఓటు వేయించుకోవడానికి అడుగుతూ ఉండేవాళ్ళు. ఆ పొజిషన్ ఎలా అయిపోయిందంటే, ఇదిగోండి మీకు పెన్షన్లు ఇస్తాము, ఇదిగోండి మీకు రైతులకి విత్తనాలు ఇస్తాము అంటూ రైతుల్ని వృద్ధుల్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఎలా అయిందంటే అది ఎక్సీడ్ అవుతూ ఓహో వీడు 1000 రూపాయలు 500 ఇస్తుంటే మేము 2000 ఇస్తాం, 2000 కాస్త 3000 ఇస్తాం. ఇలా ఫ్రీని రైతులు వృద్ధుల దగ్గర నుంచి, డిజేబుల్డ్ పర్సన్స్ దగ్గర నుంచి మామూలు ప్రజలకు కూడా ఇచ్చేసే పొజిషన్కి ఎక్సీడ్ అయిపోయింది. ఇగో వాళ్ళు 5 ఇస్తారా మేము 10 ఇస్తాం, మేము 10 వాళ్ళు 10 ఇస్తారా మేము 15 ఇస్తాం అనే పథకాలు, ఫ్రీ పథకాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది నిజంగా నేనైతే యాక్సెప్ట్ చేయనండి. నాకు తెలిసి జ్ఞానం ఉన్న ఎడ్యుకేటెడ్స్ ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు, జ్ఞానం ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఏం కావాలి వీళ్ళకి? ప్రజానాయకులు ఏం చేయాలి? ఆ ఏరియాల్ని డెవలప్ చేయాలి. ఆ అడుక్కు తినేలాగా ఫ్రీ ఇస్తే తీసుకునేలాగా ఉండే పొజిషన్లో ప్రజల్ని ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఆ 5 years వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అలాంటి పనులు చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎలక్షన్స్ టైంలో ఏ పార్టీని చూసినా అందరూ ఫ్రీల గురించే మాట్లాడారు. ఈ ఫ్రీ అనేది ఈరోజు ఇవ్వకపోతే ఓటు వేయరేమో అనే అంత భయం రాజకీయ పార్టీలకు వచ్చేసింది. ఇది ప్రజల్లో చైతన్యం రావాలా, రాజకీయ పార్టీల్లో చైతన్యం రావాలా అంటే ఇప్పటికిప్పుడు తీసుకునే డెసిషన్ కాదు. ఎందుకంటే ఈ స్లో పాయిజన్ అనేది ఇయర్స్ నుంచి, ఇందాక నేను చెప్పినట్లు చిన్న ఫెసిలిటీస్ తోటి స్టార్ట్ అయ్యి ఈ రోజున ఫెసిలిటీసే ఫైనల్ అనే స్టేజ్కి వెళ్ళిపోయిన పొజిషన్లో ప్రజలు ఉన్నారు, ప్రజానాయకులు ఉన్నారు. మేబీ ఈ గవర్నమెంట్ ఎలక్షన్స్లో గెలిచిన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రజలు ఓటు వేసిన విధానం తెలుసుకుంటే కనుక నాకు కొంత వాళ్ళకి క్లారిటీ వస్తుందని నాకు అనిపిస్తుంది. ఏమని? అభివృద్ధి కావాలి, ఈ ఫ్రీ పథకాలు ఇవి వద్దు బాబోయ్ మాకు అనే స్టేజిలో వాళ్ళ దండం పెట్టేసి ఓటేశారు. అలా వేసిన వ్యక్తులు మీరు ఆల్రెడీ మాట ఇచ్చారు కాబట్టి, మీ ఎజెండాలో క్లారిటీగా మెన్షన్ చేశారు కాబట్టి మేము కూడా ఇవి ఇస్తామని. ఎందుకంటే ఎజెండాలు వచ్చినప్పుడు పొజిషన్ వేరు. అప్పటికి ఎలక్షన్స్ 2-3 పార్టీలు చాలా పోటాపోటీగా ఉన్నాయి. ఎవరికాళ్ళు ఆ పథకాలు ఇవ్వకపోతే ఓటు వేయరేమో అన్న ఉద్దేశంతో వాళ్ళ బెనిఫిట్స్ కోసం వాళ్ళు వేసుకున్నారు. మీరు కూడా మేబీ అలాగే వేసుంటారు. కానీ మీకు ఓటు వేసిన విధానం వేరు. మీకు ఓటు వేసింది ఎందుకు అంటే అభివృద్ధి కోసం వేశారు, జాబ్స్ కోసం వేశారు, రోడ్ల కోసం వేశారు, ఏరియా అంతా ఎన్విరాన్మెంట్ అంతా నీట్గా ఉండాలని వేశారు, అరాచకాలు తగ్గాలని వేశారు, న్యాయం కోసం వేశారు. ఇట్లాంటివి మీరు కొంత కన్సిడర్ చేస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే ఫ్రీ అని మాట ఇచ్చాం, ఎజెండాలో ఇవ్వకపోతే ఊరుకోరేమో అని. ఎవరు ఊరుకోరు? మీకు ఓటు వేయని వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళ ఆపోజిట్ పార్టీలకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి. మీకు ఓటేసిన వ్యక్తుల పర్సంటేజ్ ఎంత ఉంది, అభివృద్ధి కోరుకుంటున్న పర్సంటేజ్ ఎంత ఉంది ఒక్కసారి ఆలోచించండి. ఇలా సూపర్ 6లో, సూపర్ 10లో, నవరత్నాలు అంటూ పెట్టేటప్పుడు ప్రజా అభిప్రాయం తెలుసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. మరి ఇప్పుడు అయిపోయింది, మాట ఇచ్చేసాం, చెయ్యాలి కదండి.
ఇప్పుడు కూడా ప్రజాభిప్రాయం తీసుకోండి. ఎందుకంటే 2024 మీరు బడ్జెట్లో ఇచ్చిన అప్పుల బడ్జెట్ సర్వే అప్పుడు మీరు ఇచ్చిన అప్పుల పంచాయతీ ఎంత ఉందంటే 4,83 crores ప్రజెంట్ పెండింగ్ ఏపీ గవర్నమెంట్ అప్పు. అంటే ఆ ప్రీవియస్ గవర్నమెంట్ కానీ అంతకుముందు నుంచి కానీ నడుస్తున్న పొజిషన్స్లో 4,83,000 కోట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇస్తున్న ఈ పథకాలు వింటే ప్రజలు వద్దని మిమ్మల్ని అనటానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు ఆ ట్రయల్స్ వేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. మన జనాభా ఎంత? ఏపీ గవర్నమెంట్ ఏపీకి సంబంధించి 5,34,00,000 రీసెంట్గా వచ్చిన జనాభా లెక్కల ప్రకారం జనాభా పాపులేషన్. 24 గవర్నమెంట్లో మీరు ఇచ్చిన అప్పుల పెండింగ్ అప్పులు ఎంత? 4,83,000 కోట్లు. ఇంత అప్పుని ఒక్కొక్క వ్యక్తి మీద వేస్తే ఎంత ఏ రేషియోలో అవుతుంది తెలుసా? మళ్ళీ ఇప్పుడు మీరు ఇచ్చే పథకాలు సూపర్ 6 అనేవి ఇంకా మీకు భారమే, డెవలప్మెంట్కి ఎక్కువ ఆటంకం పడడానికి అవకాశం ఉందేమో అని నా ఉద్దేశం. ఇందులో నేను సపోర్ట్ చేసేవి కొన్ని ఆల్రెడీ సూపర్ 6 ఇచ్చారు, ఇప్పటికిప్పుడు ఏమీ ఇవ్వకుండా ఓన్లీ డెవలప్మెంటే చేయండి అంటే మేబీ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో అది ఒకసారి ప్రజలు 1కి 10 సార్లు ఆలోచిస్తే బెటర్. అట్లీస్ట్ ఇప్పటికి ఈ పథకాలు కంప్లీట్ అవుతున్నప్పటికీ ఇప్పుడు ఆపలేకపోతే కనుక అట్లీస్ట్ ఆ 5 years తర్వాత ఎలక్షన్స్ టైంలోనన్నా పథకాలకి కాదు అభివృద్ధికి ఓటేస్తామని మీరు చెప్పండి, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారేమో అని నా ఉద్దేశం. ఒకవేళ ప్రజలు ఫ్రీ పథకాలే అడుగుతూ ఉంటే ఫ్రీ పథకాల వల్ల ఎప్పుడూ కూడా డేంజరే ఉంటుంది. సో అది ప్రజలు ఆలోచించాలి, గవర్నమెంట్ ఆలోచించాలి అనేది నా రిక్వెస్ట్. దీని మీద మీ ఒపీనియన్ ఏదన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఏంటి సూపర్ 6? ఇందులో నేను యాక్సెప్ట్ చేస్తున్నవి సపోర్ట్ చేయడానికి బేసిక్గా కొంత సపోర్ట్, అసలు ఫ్రీకి నేను ఎప్పుడూ సపోర్ట్ చేయను, కొన్ని తప్పవు ఇవ్వాలి. అలాంటి వాటికి నేను సపోర్ట్ చేసేవేంటి పూర్తిగా నేను డినై చేస్తున్నవి. బెస్ట్ 3లో సగమే వస్తాయేమో, బెస్ట్ 3 అయితే ఏదో ఉన్నంతలో సగం అంటే మిగతా 3 నేను అసలు పూర్తిగా యాక్సెప్ట్ చేయను, అవసరం కూడా లేదని నా ఉద్దేశం. సో వీటి మీద మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అది కొంచెం నీట్గా అండి. వల్గర్ కామెంట్స్ 99% నా వాటిలో రావు, కానీ ఎక్కడన్నా 1 ప్లీజ్ అవి కూడా అవసరం లేదు, అనవసరంగా లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఏంటి సూపర్ 6? ఫస్ట్ మంత్లీ పెన్షన్స్ అంతకుముందు వృద్ధులకి 3,000 ఇచ్చేవాళ్ళు, దాన్ని ఇప్పుడు 4,000 చేశారు. సో ఫస్ట్ ఆప్షన్స్ పెన్షన్స్ గురించి. ఇందులో మంత్లీ పెన్షన్స్ 3,000 నుంచి 4,000 అయినాయి. డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 6,000 ఇచ్చారు. ఇంతవరకు ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది ప్రీవియస్ జనాలకు అలవాటు అయిపోయి ఉంది. ఈ 2 క్యాడర్ వ్యక్తులు కొంత ఫైనాన్షియల్గా వీక్గానే ఉంటారు, జాబ్ చేసుకున్నా కానీ ఏదన్నా. సో ఇలాంటి వాళ్ళకి బేసిక్ సపోర్ట్ ఉండడం అనేది 100% బెటర్ అనేది నా ఉద్దేశం. ఇందులో ఇంకొకటి, ఎవ్రీ ఉమెన్ 1,500 అబోవ్ 18 years వాళ్ళందరికీ 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 1,500 రూపాయల. ఎందుకండి, ఎందుకు ఇస్తున్నారు అసలు ఆ 1,500 రూపాయలు? సో సూపర్ 6లో ఫస్ట్ 1లో ఓన్లీ 50% నేను మాట్లాడుతున్నా. మిగతా మేబీ మీరు అందరికీ నచ్చకపోవచ్చు అండి, నా ఒపీనియన్ మాత్రమే ఇది. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుందే మీరు తీసుకుంటారు, కానీ భవిష్యత్తులో మనకి పడే నరకం ఏంటనేది మీకు తెలియాలి అని చెప్పి నా ఒపీనియన్ నేను క్లారిటీ ఇస్తున్నా. సో పెన్షన్స్ 4,000, 6,000 సీనియర్ సిటిజన్స్ వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, డిజేబుల్డ్ పర్సన్స్కి ఇచ్చే 6,000 వరకు ఓకే. కానీ ఈ 1,500 అబోవ్ 18 years దాటిన మహిళలందరికీ అనేది కొంత ఇబ్బందికరమైన విషయం. దానివల్ల ఇంకా అప్పు పెరగడానికి అవకాశం ఉంది, మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రెండోది ఫ్రీ బస్సెస్. ఇప్పటిదాకా ఈ సిస్టమే మనకు అలవాట్లేదు. ఒక 2-3 స్టేట్లు స్టార్ట్ చేసినాయి, తమిళనాడు తర్వాత మళ్ళీ తెలంగాణలో స్టార్ట్ అయినప్పుడే ఆల్రెడీ దీనివల్ల ఎంతో లాస్ నడుస్తుంది. ఎందుకంటే 30 to 40% ఉమెన్ ట్రావెలర్స్ ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి మంత్లీ ఏపీ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ 300 నుంచి 400 crores అది పోతుంది. నెక్స్ట్ ఇయర్లీ 2,000 crores అమౌంట్ మనం సెంట్రల్ గవర్నమెంట్కి కట్టాల్సి ఉంటుంది వీటికి సంబంధించి. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎవరికి ఇవ్వాలి ఫ్రీ ట్రావెల్స్? బేసిక్ కదా, వాళ్ళు ఇచ్చారు మనం ఇవ్వాలి అంటే గవర్నమెంట్ సీనియర్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ముఖ్యమంత్రి, ఆయనకి తెలియని లోటుపాట్లు కాదు. ఇప్పుడు ఈ సూపర్ 6 మాట ఇచ్చాం కానీ చెయ్యలేము అంటూనే మొన్న అసెంబ్లీలో ఆయన చెప్పడం జరిగింది. కానీ
మాట ఇచ్చేశారు కాబట్టి చెయ్యాలి అంటే ప్రజలకు ఒకసారి అవగాహన తీసుకొస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. ఫ్రీ బస్సు నేను పూర్తిగా యాక్సెప్ట్ చేయనండి. ఇన్ కేస్ అందులో కూడా మీరు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే స్టూడెంట్స్కి లేదా సీనియర్ సిటిజన్స్కి ఇలా ఆ 2 క్యాడర్లు డిజేబుల్డ్ పర్సన్స్కి ఇస్తే ఫ్రీగా ఇవ్వండి తప్ప ఉమెన్స్ అందరికీ ఫ్రీ ఏంటండి? ఉమెన్స్ ఫ్రీగా ఎక్కడం వల్ల ఈ రోజున తెలంగాణలో కానీ ఫ్రీ బస్సులు ఎక్కుతున్న మహిళలు ఏం ఫేస్ చేస్తున్నారో మీకు తెలుసా? వాళ్ళని చాలా తక్కువగా చూస్తున్నారు. ఫ్రీ బస్సు ఒకప్పుడు ఎక్కడంటే గవర్నమెంట్ బస్సెస్ అన్ని ఎక్కడ చేయబెడితే అక్కడ ఆపేవాళ్ళు. ఆ సీన్ పోయింది. బస్ స్టాపుల్లోనే రండి ఎమర్జెన్సీకి. ఏంటి అది ఎంత జోక్గా అయిపోయిందంటే ఉల్లిపాయలు ఒలుసుకోవడానికి ఎక్కడో పచ్చడి కొనుక్కోవడానికి వేరే చోట్లకి వెళ్ళి ట్రావెల్ చేస్తున్నంత హీనమైన జోక్స్ పరిస్థితులు అయిపోయింది. నెక్స్ట్ బస్సు ఎంత క్రౌడ్ అంటే, ఎందుకంటే బస్సులు పెంచడం కుదరదు, దానివల్ల క్రౌడ్ విపరీతమైన క్రౌడ్. హ్యాపీగా బస్సులో ట్రావెల్ చేస్తున్న సందర్భాలు లేవు. ఎవరూ కూడా దీన్ని సీరియస్గా పట్టించుకోవట్లేదు. కానీ ఒక్కసారి తెలంగాణ అంటే మిగతా స్టేట్లు మనం ఎట్లాగా వెళ్ళాం కాబట్టి తెలంగాణలోనే ఫ్రీ బస్సులు ఎక్కుతున్న మహిళల యొక్క ప్రాబ్లమ్ ఒక్కసారి మీరు ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే కొంత అమౌంట్ ఇచ్చి వెళ్ళటం వేరు, ఫ్రీగా ఎక్కుతున్నారంటే ఆ డ్రైవర్లు కానీ ఆ కండక్టర్లు కానీ చూసే చూపు విధానం వేరు. ఎక్కుతున్న జెంట్స్ కూడా ఫ్రీగా ఎక్కే వాళ్ళ గురించి సీట్లు ఎవరు టికెట్లు ఇచ్చే వాళ్ళకి అనే సందర్భాలు చాలా రిపీటెడ్గా వింటున్నాం. వీటిని ఎవరు కూడా కన్సిడర్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. సో అంత హీనమైన పొజిషన్లో మహిళలు ఏమీ లేరు. అలా ఇవ్వాలి అనుకుంటే నేను అన్నట్లుగా ఏమన్నా స్టూడెంట్స్కి, సీనియర్ సిటిజన్స్కి, డిజేబుల్డ్ పర్సన్స్కి ఇవ్వండి మీరు మాట ఇచ్చారనుకుంటే. ఫ్రీ బస్సు సిస్టమ్ ఎప్పుడూ డేంజరే. ఒక స్టేజ్ తర్వాత ఇది ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇది ఇంకొకసారి రివ్యూ చేసుకుంటే బెటరు. ప్రజల ఒపీనియన్ కూడా తీసుకోండి. ఎందుకంటే ఉన్నది షార్ట్ టైము. మీరు గబుక్కుని ఇచ్చేసినట్లు ఉండదు. మళ్ళీ వెనక్కి తీసుకున్నారంటే ఇచ్చారు తీసుకున్నారని ఆపోజిట్ వాళ్ళ కామెంట్స్ ఉంటాయి. ఎందుకంటే అందరం ప్రతి ఒక్కరికి నచ్చం. ఎక్కువ పర్సెంటేజ్ ప్రజలకు ఉపయోగపడేది ప్రతి రాజకీయ నాయకుడు చేయాలనేది నా ఉద్దేశం. సూపర్ 6లో థర్డ్ పాయింట్ ఫ్రీ సిలిండర్స్ ఎవ్రీ ఫ్యామిలీకి. అంటే కనీసం 3 months 2 months అయితే ఒక సిలిండర్ వాడతారు. అంటే 9 months మీరు ఫ్రీగా కుక్ చేసుకోమని ఇస్తున్నారు. ఇది ఆల్రెడీ మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో ఆల్రెడీ బిలో పవర్టీ వాళ్ళకి ఫ్రీ సిలిండర్స్ ఇవ్వడం అనేది ఉంది. బిలో పవర్టీ వాళ్ళకి ఇవ్వడం అంటే ఒక అట్లీస్ట్ అది అలవాటైన సిస్టమ్ కాబట్టి పునః అలా ఇచ్చారు అంటే బిలో పవర్టీని డెవలప్ చేయడానికి ఫ్రీ సిలిండర్స్ తీసుకోకుండా చేయడానికి చేయాలి తప్ప ఫ్రీ సిలిండర్స్ ప్రతి ఇంటికి ఇచ్చేసారంటే ఇక ఊరికే వండుకుంటూ కూర్చోండి అని. వండడానికి తెచ్చే సామాన్ రేట్లు కదా ఇంపార్టెంట్. రేపటి రోజున ఇలా ఫ్రీగా తీసేసుకుంటే ఏం పెరుగుతాయో తెలుసా మీకు? నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. మళ్ళీ అప్పుడు బ్యావ్ అంటారు, ఎందుకు రేట్లు పెంచేశారు, రేట్లు తగ్గించరు. ఇంకా అన్నీ ఫ్రీగా ఇవ్వడం కుదురుతుందా ఎక్కడైనా? రేపొద్దుట ప్రజల్లో నుంచి వచ్చే నెక్స్ట్ నెగటివ్ పాయింట్, మీరు ఇంత ఫ్రీగా ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఇక కొనే వస్తువుల రేట్లు పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అది ఏ వస్తువు అన్నా అవ్వచ్చు, నిత్యావసర వస్తువులు. మళ్ళీ అప్పుడు బియ్యం ఫ్రీ, షుగర్ ఫ్రీ, కందిపప్పు ఫ్రీ అనుకుంటూ అవి సగం ఇచ్చుకుంటూ కూర్చుంటారు. ఇక అన్ని ఫ్రీగా ఇస్తుంటే మనుషులు పనిచేసేది ఎక్కడ? త్రీ సిలిండర్స్ ఫ్రీ అవసరమా అనేది నేను పూర్తిగా యాక్సెప్ట్ చేయని ఒక సూపర్ 6 పథకాల్లో ఇదొక పథకం అండి. అవసరం లేదేమో నా ఉద్దేశం. తర్వాత ప్రజా అభిప్రాయాన్ని కూడా తీసుకుంటే బెటర్ అనేది నేను ఇందులో కూడా అడుగుతున్నా. 4th పాయింట్ సూపర్ 6లో 4th పాయింట్, స్కూలుకి వెళ్ళే బిలో పవర్టీ వాళ్ళకి అంతకుముందు 15,000 రూపీస్ ఇయర్లీ ఇచ్చేవాళ్ళు. అదే అంతకుముందు అమ్మఒడో ఇదో కొత్త పథకం అప్పుడు. సో మరి అది కంటిన్యూ చేయాలి కదా అని మీరు చేస్తున్న పని ఏంటంటే ప్రతి స్టూడెంట్కి 15,000 ఇయర్లీ. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎంత అసలు ప్రజలకి ఇంతన్నా ఏమన్నా అనిపిస్తుందా? లేకపోతే ఇలాంటివి చేయడం మంచిదా కాదా అని ప్రజల ఒపీనియన్ తీసుకోరా? అమ్మఒడి పేద ప్రజలకు ఇవ్వడం అనేదే మైనస్. అసలు అవసరం ఎందుకు? గవర్నమెంట్ స్కూల్స్ ప్రాపర్ వాటర్ ఫెసిలిటీ ఉండదు, ప్రాపర్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఉండవు, ప్రాపర్ లైబ్రరీ ఉండదు, వాళ్ళకి ప్రాపర్ యూనిఫామ్సా బుక్సా ఇవి ఇస్తే వీళ్ళే ఇంట్రెస్ట్గా చదువుకోవడానికి వెళ్తారు. అలా చదువుకోవడానికి వెళ్ళకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన కొన్ని మీరు రేషన్స్ ఉంటాయి చూసారా, అవి తగ్గించాలి. అప్పుడు వీళ్ళకి చైతన్యం వచ్చి స్కూల్స్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. స్కూల్ అందంగాను ఎడ్యుకేటెడ్గాను మంచి ఫుడ్ తోటో మంచి ఫెసిలిటీస్తో ఉంటే ఎవరండి స్కూల్కి వెళ్ళరు? స్కూల్కి వెళ్ళడం కోసం మళ్ళీ మీరు 15,000 ఇవ్వాలా? ఇది నేను పూర్తిగా డినై చేస్తున్న 4th పాయింట్. అంటే సూపర్ 6లో 3 సిలిండర్స్ వేస్ట్. ఇది పిల్లలకి 15,000 ఇయర్లీ ఇచ్చేది కూడా, ఆడపిల్లలకి 15,000 ఇచ్చేది కూడా 100% వేస్ట్ అని నా ఉద్దేశం. సూపర్ 6లో 5th పాయింట్, ఫార్మర్స్ అందరికీ రైతులకి ఇయర్లీ 20,000.
ఇయర్లీ రైతులకి 20,000 అనే దాంట్లో ఇది ఆల్రెడీ అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణలో ఎకరానికి 5,000 చొప్పున ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఇవి కూడా అంతే, ఇప్పుడు వచ్చిన పథకాలు కాదు కానీ ఎప్పటి నుంచో రైతుల్ని మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి. కానీ రైతుల పరిస్థితి చాలా సందర్భాల్లో హీనంగా ఉంటుంది. ఎట్లా అంటే అవి విత్తనాలు మంచి నాణ్యమైన విత్తనాలు ఇచ్చే దగ్గర నుంచి, ఎరువులు ఇచ్చే దగ్గర నుంచి ఇలా డబ్బులు ఇచ్చే స్టేజ్కి వచ్చారు. నాణ్యమైన విత్తనాలు ఎరువులు ఇవ్వడం వేరు, డబ్బు ఇవ్వడం వేరు. పొలాలు ఎవరికి ఉంటాయి? ఎవరు ఎంతమంది పొలం పని చేస్తున్నారు? ఒక్కొక్కరికి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటారు. వాళ్ళు బిజినెస్లో జాబ్లో సెటిల్ అయిపోయో వేరే కంట్రీస్లో ఉంటారు. ఇప్పుడు మీరు బుక్లో ఉన్న పాస్బుక్లో ఉన్న ఓనర్స్కే ఇస్తారుగా. సో మరి అది ఎంతవరకు డేంజర్ అవుతుంది? ఉత్తినే ఒక 5 ఎకరాలు ఉన్నవాడు ఇయర్లీ ₹1,00,000 తీసుకుంటున్నట్టు లెక్క. మీరు ఎన్ని ఎకరాలు ఉన్నా 20,000 ఇస్తున్నారా, ఎకరానికి 20,000 ఇస్తున్నారా? ఇది కూడా ఒక ప్రాబ్లమే. నెక్స్ట్ 80% కౌలుకి ఇచ్చే సందర్భాలే ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా? అసలు ఇవ్వడమే అవసరం లేదని నా ఉద్దేశం. రైతులకి ఏం కావాలి అది మాత్రమే మీరు కన్సిడర్ చేస్తే బాగుంటుంది. ఇది నేను కొంత రైతులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి నేను ఇందులో 80% యాక్సెప్ట్ చేస్తానండి. కానీ ఇందులో మైనస్ నాకు కనిపించేది ఏంటంటే రియల్గా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న రైతులకి వాళ్ళకి విత్తనాల ఎరువుల లేకపోతే ఇంకేదన్నా వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడమా, రేపొద్దుట పంట పండినప్పుడు అది డ్యామేజ్ అయిపోకుండా రోడ్ల మీద పోసేసి ఏడవకుండా వాళ్ళకి గోడౌన్లు గిడ్డంగులు ఇవన్నీ గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా ప్రొవైడ్ చేస్తే బెటరు ఇంత ఫ్రీలు ఇచ్చే కంటే. అలాగే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే రీజనబుల్గా రియల్ రైతులకే వ్యవసాయదారులు ఫార్మర్స్కే ఇవ్వాలి తప్ప ఇలా ఎకరాలు ఉన్న వాళ్ళకి కౌంటింగ్ అంటే చాలా వరకు మిస్యూజ్ అవ్వడానికి అవకాశం ఉందనేది నా ఉద్దేశం. ఇది కూడా రివ్యూ చేస్తే బెటరు. కానీ ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి. దీంట్లో నేను కన్సిడర్ చేస్తున్నా. అంటే బెస్ట్ 3లో ఫస్ట్ నేను అన్నది పెన్షన్స్లో కొంతమందికి, అలాగే రైతులకి దానికి సంబంధించిన విషయాల్లో ఒరిజినల్ పర్సన్స్కి ఫెసిలిటీస్ పూర్తిగా రైతులు ఉపయోగించుకొని ఈ రోజున రైతు కాలర్ ఎగరేసుకునేలాగా చేయగలిగితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. లాస్ట్ వన్ సూపర్ 6లో 20 lakhs జాబ్స్ 5 years లోపు మన యూత్ అందరికీ 100% నేను దీన్ని సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే ఇదంటూ సక్సెస్ అయితే మీరు నిజంగా ఇయర్లీ 4 lakhs జాబ్స్ అనేది మీరు అనౌన్స్ చేసిన విషయం కాబట్టి నేను పొలిటికల్ విషయాలు కన్సిడర్ చేస్తున్నప్పుడు వరకు మీరు ఎమ్మెల్యే టికెట్స్ కానీ ఇవన్నీ ఫైనాన్షియల్గా బిజినెస్లు ఉన్న వ్యక్తులు వీళ్ళకి ఎక్కువ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి మీరు పెట్టిన టార్గెట్ మాకు తెలిసి మీ ఏరియాని మీరు డెవలప్ చేసుకోవాలి, మీ ఏరియాలో మీరు ఇండస్ట్రీస్ తీసుకురావాలి, జాబ్స్ ఇప్పించేలాగా చూడాలి అనేది క్లియర్గా బాగుంది. సో 100% సపోర్ట్ చేయాల్సిన పథకం ఏదన్నా ఉంటే ఈ పథకం అని నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళందరికీ జాబ్స్ వస్తే ఆ పైన మీరు ఇవ్వాల్సిన అవసరమే లేదు. సీనియర్ సిటిజన్స్ని, డిజేబుల్ పర్సన్స్ని, రైతులను పట్టించుకుంటే చాలు. మిగతావన్నీ ఆటోమేటిక్గా ఎదురు ట్యాక్సుల రూపంలో వాళ్ళే కడతారు. డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, ఉన్న అప్పులు తీరుతూ ఉంటాయి. ఇంత పిచ్చి ఫ్రీ 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 అనుకుంటూ అవసరం లేదేమో అని నా ఉద్దేశం. ఇందులో నాకు నచ్చని పాయింట్ ఏది ఈ సూపర్ 6లో ఒక ఇంకొంచెం బాధగా అనిపించిన పాయింట్ ఏంటి అంటే ఎవ్రీ అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి 3,000 పెన్షన్. జాబులు ఇప్పించండి, పెన్షన్లు అవసరం ఉండదని నా ఉద్దేశం. సో సూపర్ 6లో రమ్య గారికి నచ్చినవి ఓన్లీ 3నే. అందులో 20% 30% ఆ 3లో కూడా నచ్చల. బెస్ట్గా అనిపించింది స్టూడెంట్స్కి జాబ్స్ ఇప్పించడం, ఎడ్యుకేటెడ్స్ అందరికీ జాబ్స్ ఇప్పించడం లేదా వాళ్ళు బిజినెస్లు పెట్టుకోవడానికి లోన్స్ ఇవ్వడం ఇంతవరకు బెటర్ అనేది నా ఉద్దేశం. వాళ్ళు రూపాయి సంపాదించి గవర్నమెంట్కి తలెత్తుకొని ట్యాక్స్ కట్టాలే తప్ప మనం ఇచ్చే ఫ్రీ పథకాలతోటి అదేమి దేవుడి గుడిలో ఇత్తన ప్రసాదం కాదు అని కళ్ళకద్దుకొని తీసుకోవడానికి ముష్టి కింద లెక్క, ఇట్లాంటివి అవసరం లేదని నా ఉద్దేశం. రమ్య గారు ఫ్రీ పథకాలు వద్దనడానికి కారణాలు ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను చూస్తున్నానండి, ఫ్రీ పథకాల వల్ల ఆ వస్తున్న డబ్బుతో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఎందుకంటే ఆ పిల్లలకి వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులు తీసుకుంటారు. తల్లిదండ్రులు ఎవరు డామినేటింగ్గా ఉంటున్నారు? వైఫ్, ఫాదరు. ఆయన తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? తాగుడికి వాడుతున్నాడు. దానివల్ల ఇంట్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్, లేదా వైఫ్ దాటిని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఎక్కడో ఏ చిట్టీలో వేయడం, దానికి ఈయన వచ్చి 4 తన్నటం. అంటే ఈ రకంగా ఎడ్యుకేషన్ నిమిత్తమో వేటి నిమిత్తమో ఇస్తున్న వాళ్ళు సంపాదించే ఆ రూపాయితో పాటు ఈ ఎక్స్ట్రాలు రావడం వల్ల వేస్టేజ్ ఎక్కువ అవుతుందే తప్ప ఎవరు కూడా 90% యూజ్ చేసుకోవట్లా. ఆ 10% యూజ్ చేసుకునే వాళ్ళ గురించే మాట్లాడొద్దు మనం. 2
టీనేజ్ విషయానికి వస్తే ఫ్రీగా ఎంప్లాయ్మెంట్ లేకుండా ఫ్రీగా ఇవ్వడం అంటే వాటిని ఏం చేస్తున్నారు వాళ్ళు? చాలా వరకు వీడ్ అని లేకపోతే డ్రగ్స్ అని ఇట్లా చిన్న చిన్న వాటి మీద తాగుడు మీద మిస్యూజ్ చేస్తున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. మైనర్ డ్రైవింగ్లు ఎక్కువైనాయి. సో ఇక్కడ ఎక్కడా కూడా ఫ్రీగా తీసుకునే అర్హత ఉన్న వ్యక్తులు ఎవరు లేరు, అసలు అవసరం కూడా లేదు. ఫ్రీ అనేది దయచేసి వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళని ఇంకా దిగజార్చొద్దు. ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, వాళ్ళు డెవలప్ అవ్వాలా. రాజకీయ నాయకులను నమ్ముకునేది ఎందుకంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని లీడర్షిప్ క్వాలిటీస్ తోటి అభివృద్ధి పరంగా వాళ్ళని గౌరవప్రదంగా ఉంచుతారు, వేరే ఊళ్ళతోటి, వేరే కంట్రీస్ తోటి, వేరే స్టేట్స్ తోటి పోల్చుకుంటే. అలా ఉంచాలి కదా. అలా ఉంచకుండా ఫ్రీ 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 అని ఎందుకుంటే ఈ రోజు వరకు మీరు ఎలక్షన్స్లో ఉంటారేమో, అది 5 years 10 years ఏ రాజకీయ పార్టీ అన్నా కూడా ఫ్రీ అనే సిస్టమ్ని తగ్గించుకుంటే బెటరు. అలాగే ప్రజలు కూడా చేంజ్ అవ్వండి. అభివృద్ధి మనకి ఇంపార్టెంట్ తప్ప మీరు కొన్ని కంట్రీస్ చూడండి, జపాన్ చూసుకుంటే అసలు ఎక్కడ ఫ్రీ అనే సిస్టమే ఉండదు. అన్నీ కూడా వాళ్ళు వెహికల్స్ బైవాక్ వెళ్తారు, ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా సైకిల్స్ యూజ్ చేసుకుంటూ వెళ్తారు. మనం ఏంట్రా బాబు అంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు ఎక్కాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇవేమీ అవసరం లేదు. ఎడ్యుకేషన్ ఇంపార్టెంటు, ఆరోగ్యం ఇంపార్టెంటు. మీకు మీరు పని చేసుకోవడం ఎట్లాగా, అది వ్యవసాయం చేసుకుంటారా, జాబ్స్ చేసుకుంటారా, బిజినెస్లు పెట్టుకుంటారా, ఓన్గా ఏదైనా షాపులు పెట్టుకుంటారా అనే దానికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ తీసుకోవాలే తప్ప సపోర్ట్ కోసం ఈ రకంగా అన్ని ఫ్రీలు అనే సిస్టమ్ని మెల్లమెల్లగా ప్రజలు కూడా చైతన్యం తెచ్చుకొని అవాయిడ్ చేయాలి. ప్రజల్లో 100% చైతన్యం రావాలండి. ఇవి ఒక గవర్నమెంట్ ఇచ్చారు కాబట్టి మనం కూడా ఇచ్చుకున్నామంటే ఓకే, నరాల్లో అలవాటు అయిపోయింది. మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓటేశారు అభివృద్ధి కోసం. నెక్స్ట్ ప్రొసీడింగ్స్లోనన్నా నెక్స్ట్ గవర్నమెంట్స్ ఎవరైనా కానీ అభివృద్ధిని టార్గెట్గా పెట్టుకొని మీరు ఎజెండాలు ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలకి తెలియదు, మీరు ఇస్తున్నారు తీసుకుంటారు, అలవాటు అయిపోతుంది. నిస్సహాయులకి హెల్ప్ చేయండి గవర్నమెంట్ తరపు నుంచి, అది మనందరి బాధ్యత. అందరికీ హెల్ప్ చేస్తూ నిస్సహాయుని చేయొద్దని నా రిక్వెస్ట్.